start again. It's a rich thing. ప్రతి ఇంటర్ స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఇదే. గొప్ప కాలేజ్‌లో అడ్మిషన్ పొందాలి. సో, ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలనుకుంటే మీరు జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలగాలి. సో, అందుకే ఇవాళైతే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. హి ఈస్ రిత్విక్ బ్రో. సో, ఆల్సో హి ఈస్ మై స్కూల్ సీనియర్ అండ్ అన్నయ్య అయితే కరెంట్‌లీ హి ఈస్ పర్సూయింగ్ హిస్ బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ ఐఐటీ భువనేశ్వర్ ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో, ఎవరికైతే నిజంగానే నేను ఐఐటీ క్రాక్ చేయాలి, ఎన్ఐటీ క్రాక్ చేయాలి అనే డ్రీమ్ ఉందో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియోలో అయితే అసల ఐఐటీ వర్తేనా? ఇంత కష్టపడి ఐఐటీలో జాయిన్ అవ్వడం డస్ ఇట్ డిజర్వ్ ఫర్ అస్? అది మ్యాటర్ అవుతుందా? అండ్ ఆల్సో హౌ టు మేనేజ్ అవర్ టైమ్ బిట్వీన్ ది బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఇలాంటి ఎన్నో ఉన్న క్వెరీస్ అండ్ క్వెషన్స్ అమాంగ్ ది స్టూడెంట్స్ అని మనం సొల్యూషన్ తీసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో అయితే ప్రతి ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లా ఉంటుంది. బికాజ్ నా రీసెర్చ్‌లో కూడా ఏం తెలుసుకున్నానంటే నేను మన తెలుగులో మాత్రం ఇలాంటి ఒక కంటెంట్ మీద, టాపిక్ మీద క్వాలిటీగా ఇవ్వడం అనేది ఐ డిడ్‌ంట్ నోటీస్ సమ్‌వేర్ ఎనీవేర్ ఎల్స్. అందుకే మీకోసం ఈ వీడియోలో అయితే ప్రతీదీ నీట్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా అన్నయ్య ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ అన్నయ్య కూడా మీరేవైతే ఉన్నారో ఆ ఫేజెస్ నుంచే అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చారు కాబట్టి, మీకు అన్నయ్య ఒక బెటర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ వాచ్ టిల్ ది ఎండ్. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాహ్! కిరణ్. సో, వీడియోలోకెళ్ళే ముందు అన్నయ్యని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోమందాం. సో, అన్నయ్య ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్ టు అవర్ తెలుగు ఆడియన్స్. యాహ్! నా పేరు ఐయామ్ రిత్విక్ అండ్ కరెంట్‌లీ నేను బీటెక్ ప్రీ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్‌లో ఉన్నాను. ఐఐటీ భువనేశ్వర్ నుంచి ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్. అండ్ బిఫోర్ నేను ఇంటర్మీడియేట్ ఎస్ఎస్‌సి కాలేజ్‌లో కంప్లీట్ చేశా. అండ్ బిఫోర్ కిరణ్ నా స్కూల్ ఫ్రెండ్ జూనియర్. యాహ్! యెస్. సో, దట్స్ గ్రేట్ హియరింగ్ ఫ్రమ్ యూ అన్న. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. అన్న నువ్వు ఐఐటీ లేకపోతే జేఈఈ మెయిన్స్ లాంటి ఫౌండేషన్ కోర్స్ ఏమైనా తీసుకున్నావా? లేకపోతే ఇంటర్మీడియేట్‌లోనే స్టార్ట్ చేసావా? లేదు. 10థ్ వరకు నార్మల్‌గా స్టేట్ సిలబస్, స్టేట్ బోర్డ్ కానీ కొంచెం మ్యాథ్స్ మీద, ఫిజిక్స్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ బాగుండేది. క్లాస్‌లో కూడా ఓకే. మాక్సిమం టాప్‌లోనే వచ్చేది మ్యాథ్స్, ఫిజిక్స్. అదయిపోయాక ఇంటర్‌లో కూడా ఫస్ట్ ఇయర్ మాకప్పుడు కరోనా జరిగేది కదా! కరోనా వేవ్‌లో ఉన్నప్పుడు. ఫస్ట్ ఇయర్ అవును. అవును. ఏమైందంటే, ఫస్ట్ ఇయర్ కూడా ఏం లేదు. ఫస్ట్ ఇయర్ కూడా జనరల్‌గా నార్మల్‌గా ఐపీకి ప్రిపేర్ అవ్వడం అలాగే ఇది ఆన్‌లైన్ క్లాసెస్ అలా అయ్యేది. సెకండ్ ఇయర్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఇదే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు చాలా మంది ఫస్ట్ ఇయర్‌లో ఉంటారు. ఒక ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఇంకా ఐఐటీ వస్తదా? ఎన్ఐటీ వస్తదా? అని బాధపడతారు. నువ్వు కరెక్ట్‌గా అవునవును. చదివితే 1 ఇయర్ చాలా ఎక్కువ. ఓకే. ఒకవేళ నిన్నెవరైనా పేరెంట్ తన చైల్డ్‌కి ఐఐటీ ఫౌండేషన్ తీసుకోమని రికమెండ్ చేస్తే వుడ్ యూ రికమెండ్ ఆర్ నాట్? యాహ్! మోస్ట్‌లీ ఇది 50, 50 రికమెండ్ చేయొచ్చు అంటే సపోజ్ పర్సన్ కేపబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఒకవేళ ఆ పర్సన్ రియల్‌గా కేపబుల్ అయితే ఆ 2 ఇయర్సే మోర్ థాన్ ఎనఫ్ ఐఐటీ కోసం. అండ్ ఓకే. జనరల్‌గా ఫౌండేషన్ దేనికి తీసుకుంటారంటే మోస్ట్‌లీ చెప్పాలంటే కాలేజెస్ ఎక్కువ ఫీజ్ తీసుకోవడం కోసం చేస్తాయి ఇవి. ఫౌండేషన్ అని యెస్. చెప్పినవే మళ్ళీ చెప్తూ ఉంటారు. ఐ ఫీల్ దట్ మోస్ట్‌లీ లైక్ ఇఫ్ ఎ పేరెంట్ కెన్ అఫోర్డ్ ద అమౌంట్ దెన్ దే కెన్ పే. లైక్ ఫౌండేషన్ లేకపోతే ఐఐటీ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మా పిల్లలు ఐఐటీలో చదవాలంటే ఫౌండేషన్ కంపల్సరీ తీసుకోవాలి. దానికోసం లోన్స్ తీసుకోవడం, హౌస్ సెల్ చేయడం ఇలాంటివన్నీ చేసేది వేస్ట్. ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ అన్న. థాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడైతే వన్ ఆఫ్ ది మోస్ట్ మేజర్ క్వెషన్ అన్నమాట అమంగ్ ది స్టూడెంట్స్. లైక్ వాళ్ళేమనుకుంటారంటే బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మేము మేనేజ్ చేయలేకపోతున్నాం. మాకు టైం చాలట్లేదు అనే ఒక క్వెషన్స్ అరైజ్ చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళే. సో వాట్ యూ వాంట్ టు సే? హౌ డు యూ మేనేజ్ దట్ టైమ్ ఇన్ దట్ ఫేజ్? యాహ్! ఈ క్వెషన్ చాలా కామన్ అందరికీ వస్తది. ఇప్పుడు మళ్ళీ బోర్డ్స్‌లో కూడా నీకు మెయిన్స్‌లో, అడ్వాన్స్‌లో ఐఐటీ, ఎన్ఐటీ సీట్ రావాలంటే బోర్డ్స్‌లో కూడా 75% మార్క్స్ రావాలంటే 750 రావాలని ఉంటది. కానీ అది కామన్. హ్మ్. బోర్డ్స్‌కొచ్చేసరికి మోస్ట్‌లీ ప్రతి ఇయర్ సేమ్ క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరంత చదవక్కర్లేదు. ఒక 1 మంత్ ముందు చదివినా స్టార్ మెటీరియల్స్ అని ఉంటాయి. సేమ్ క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. లాస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ యెస్. పేపర్ యెస్. చేస్తే మాక్సిమం వచ్చేస్తాయి సేమ్ క్వెషన్స్. సో బోర్డ్స్‌కి అంత ప్రియారిటీ ఇవ్వక్కర్లేదు. ఇంగ్లీషు, సాంస్క్రిట్ అవన్నీ కూడా ఉంటాయిగా ఇంకా. అది కూడా ఒక 1 మంత్ కూర్చున్నా, ఒక 1 వీక్ కూర్చున్నా అయిపోతాయి అవి. మీరు స్టార్టింగ్ నుంచి మాక్సిమం చెప్పాలంటే మీరు మెయిన్స్‌కి, అడ్వాన్స్‌కి ప్రిపేర్ అయ్యారనుకోండి, కాన్సెప్ట్ అంతా బోర్డ్స్‌కి ఆల్రెడీ కవర్ అయిపోద్ది. ఇంక బోర్డ్స్‌కి వేరేగా చదవక్కర్లేదు. జస్ట్ బోర్డ్స్‌కి కావాల్సిన క్వెషన్ ఆన్సర్స్ లాస్ట్ ఒక 1 మంత్ చూసుకుంటే సరిపోతుంది. ఇంక టైమ్ మేనేజ్‌మెంట్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం అడ్వాన్స్‌కి, మెయిన్స్‌కి ఇవ్వండి. లాస్ట్ లైక్ ఎగ్జామ్‌కి 1 మంత్ బిఫోర్ అప్పుడు కొంచెం బోర్డ్స్ వైపు ఫోకస్ చేస్తే సరిపోతుంది. యాహ్! సేమ్. థాంక్ యూ. అండ్
మన ఇంటర్మీడియేట్ ఫేజ్‌లో ఉన్నప్పుడైతే మనకి సక్సెస్ అంటే ఎలాగైనా ఒక ఐఐటీ గాని, ఎన్ఐటీ గాని క్రాక్ చేయాల. అందులో సీట్ తెచ్చుకోవాలా. దట్ ఈస్ బిగ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. ఆ ఫేజ్‌లో యాహ్! ఉన్నప్పుడు. యాహ్! సో, ఆ సక్సెస్ రావాలనుకుంటే వి హాస్ టు గోన్ త్రూ వెరీ స్ట్రగుల్స్ అండ్ హార్డ్‌షిప్స్. యాహ్! సో, నువ్వు నౌ ఇంటూ ఐఐటీ. సో, యాహ్! యూ గాట్ సక్సీడెడ్ ఆన్ దట్ ఫేజ్. యాహ్! సో, ఇది తెచ్చుకోవడానికి వాట్ ఆర్ యువర్ స్ట్రగల్స్? అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు ఆ ఫేజ్‌లో? స్ట్రగుల్స్ అంటే అప్పట్లో అంత ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కువ అవ్వడం వల్ల అందరూ ఏం చేసేవారంటే క్లాసెస్ వింటూ మెయిన్ ప్రాబ్లమ్ సోషల్ మీడియా. ఇన్‌స్టా, యెస్. యూట్యూబ్ అవన్నీ అలా డిస్ట్రాక్షన్. పెద్ద డిస్ట్రాక్షన్. షార్ట్స్ అవన్నీ అలా చూడడం వల్ల మీకు మెయిన్ టైమ్ వేస్ట్ అయ్యేది సోషల్ మీడియా. అది తీసేస్తే మీరు సపోజ్ ఒక లెసన్ ఉంది. రోజుకింత టార్గెట్ అని పెట్టుకోండి. అది పెట్టుకొని సాల్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అయిపోద్ది. స్ట్రగల్స్ అనేసరికొస్తే అంతేమి ఉండదు. జనరల్‌గా మీరు ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తే అసలు జరిగే ప్రాసెస్ ఏంటి? చదవాల్సిందేంటి? మీకు ఆల్రెడీ ఒక 1 మంత్ అలా చదవడానికి ఒక 1 వీక్ అయినా ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటదది. మీకు ఒక క్వెషన్ సాల్వ్ అవుతది. ఒక లైక్ వన్ గుడ్ ఫీలింగ్ వస్తుంది. సాల్వ్ చేయగలము. అలా ఉంటది. పెద్ద స్ట్రగల్స్ అంటే ఏమి ఉండవు జనరల్‌గా ఫేస్‌లో. ఓకే. అంటే చాలా మంది ఫీల్ అవుతుంటారు గదా! ఇది జేఈఈ మెయిన్స్ నా వల్ల గాదు. అండ్ జేఈఈ మెయిన్ అడ్వాన్స్ నా వల్ల గాదు. ఎంసెట్ కూడా నా వల్ల కాదు అని డీమోటివేట్ అవుతూ ఉంటారు. సో, ఆ టైంలో ఐ థింక్ నువ్వు గూడా అలా అయ్యుండొచ్చు ఒక మూమెంట్‌లో. యాహ్! యాహ్! డీమోటివేట్ యువర్‌సెల్ఫ్. యాహ్! యాహ్! సో, హౌ యూ పిక్ అప్ దట్ సిట్యుయేషన్? మోస్ట్‌లీ డిమోటివేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ సాల్వ్ చేస్తే మన వల్ల క్వెషన్స్ అవ్వవు. ఆన్సర్స్ రావు. అప్పుడు మాక్సిమం డిమోటివేషన్ అవును. వస్తది. అలా యెస్. అలా అవ్వకుండా ఉండాలంటే స్టార్టింగ్ ఒకవేళ టైమ్ ఉంటే కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్‌లో చాలా ఛానెల్స్ ఉంటాయి. ఐ వోంట్ నేమ్ బట్ మెనీ ఛానెల్స్ లైక్ మీకు టైం లేకపోతే వన్ షాట్ వీడియోస్ అని ఉంటాయి. అవన్నీ కాన్సెప్ట్ మొత్తం నీట్‌గా కవర్ చేస్తారు. మెయిన్స్‌కి కావాల్సింది. అందులోనే వాళ్ళే యెస్. ఒక కాన్సెప్ట్ కవర్ చేసాక సేమ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తారు. అలా చూస్తూ ఉంటే సొల్యూషన్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తది మనకి. మనం చేయగలం అని. అవన్నీ చేసుకుంటూ ఉంటే యెస్. మాక్సిమం ఒక ఫియర్ అనేది తగ్గుతది ఆటోమేటిక్‌గా. యెస్. యెస్. సో, అన్న చాలా మంది ఇంటర్వ్యూ‌లకి ఉంటదన్నమాట ఈ ఫీలింగ్. లైక్ ఐఐటీలో కల్చర్ ఎలా ఉంటది? ఈకో సిస్టమ్ ఎలా ఉంటది? వాట్ ఈస్ ది డిఫరెన్స్ కంపేర్డ్ టు అదర్ కాలేజెస్ దెన్ ఐఐటీ? సో, వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అన్న? 3 ఇయర్స్ ఆఫ్ యాహ్! జర్నీ ఎలా ఉంది? మా ఫ్రెండ్స్ చాలా మంది లోకల్ కాలేజెస్‌లో కూడా ఉన్నారు. సో, నాకు ఆ కాలేజ్, ఈ కాలేజ్‌లో పర్స్పెక్టివ్ ఎలా ఉంటదో తెలుస్తుంది. అండ్ కల్చర్ వచ్చేసరికి మీరు సపోజ్ నార్మల్ కాలేజెస్ తీసుకున్నారనుకోండి స్టేట్‌లో ఆంధ్ర, తెలంగాణలో. మీ ఫ్రెండ్స్ అందరూ ఒకే కమ్యూనిటీ అంటే సపోజ్ తెలుగు వాళ్ళే మాక్సిమం ఉంటారు. అందరూ ఒకే కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఒకే కైండ్ ఆఫ్ ప్లేస్ నుంచి ఉంటారు. సో, డైవర్సిఫికేషన్ అనేది ఉండదు. ఇక్కడికొచ్చేసరికి మా ఐఐటీలో సపోజ్ ఒక 400 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక ఇయర్‌కి అన్ని బ్రాంచెస్ కలిపి. 400లో డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ ద కంట్రీ. సమ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో, ద మెయిన్ కల్చర్ అంటే ఓవరాల్ ఇండియా ఒక పర్స్పెక్టివ్ వస్తుంది నీకు. అందరూ ఎలా థింక్ చేస్తారు, వేరే స్టేట్స్ వాళ్ళు ఎలా ఉంటారు. మెయిన్ ఇది ప్లస్ పాయింట్. యూ విల్ గెట్ కనెక్షన్స్ విత్ ఆల్ ఓవర్ కంట్రీ పీపుల్. అండ్ అదర్ కల్చర్స్ లైక్ వస్తే అన్ని రకాల ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు కాలేజ్‌లో. నీకు ఇక్కడ కాలేజ్‌కొచ్చాక నార్త్ ఫుడ్ ఏమైనా అలవాటయ్యాయి. అలా మొత్తం అంతా కల్చర్ అంతా మొత్తం ఇండియా మొత్తం రిప్రజెంట్ చేస్తుంది. నెట్వర్కింగ్ చాలా ఇంప్రూవ్ అవుతది. ఆల్సో యాహ్! యూ యాహ్! విల్ గెట్ ఆపర్చునిటీ టు మీట్ యాహ్! డిఫరెంట్ యాహ్! కైండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ యాహ్! కార్నర్స్ ఆఫ్ వరల్డ్. ప్లేస్‌మెంట్స్‌లో కూడా చాలా హెల్ప్ అవుతది. యెస్. 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 సో, అన్న ఆహ్, ఐఐటీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేస్తారు? యాహ్! ఇన్ టర్మ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ గ్రోయింగ్ యువర్ సెల్ఫ్? ఫ్రెండ్స్‌కొచ్చేసరికి ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే డిఫరెంట్ సొసైటీ ఇండక్షన్స్ అని ఉంటాయి జనరల్‌గా. అంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక గ్రూప్స్‌లో ఫార్మ్ అవుతారు సొసైటీలో. సపోజ్ ఒకరికి ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకరికి వెబ్ డెవలప్‌మెంట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకరికి ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకరికి రోబోటిక్స్ మీద ఉండొచ్చు. ఒకరికి సింగింగ్, డాన్సింగ్ అలా కమ్యూనిటీగా ఫార్మ్ అయ్యి ఒకళ్ళు వాళ్ళు మళ్ళీ సీనియర్స్ అలా హెల్ప్ చేసి ఓవరాల్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తారు అలాగా. అదుంటుంది. ఇంకో క్వెషన్ ఏమడిగావు? అదే అన్న. స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేస్తారు? ఫ్యాకల్టీ వచ్చేసరికి ఇక్కడ మాక్సిమం ఫ్యాకల్టీస్ అందరూ వాళ్ళు నాట్ జస్ట్ ఫ్యాకల్టీస్. వాళ్ళొక రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్ ఇక్కడ ఫ్యాకల్టీస్ అందరూ. సపోజ్ మీరిక్కడ బుక్స్ ఫాలో అవుతూ ఉంటారు లోకల్ కాలేజెస్‌లో. మాక్సిమం బుక్స్ అవన్నీ అవును. ఐఐటీ ప్రొఫెసర్స్ రాసినవే ఉంటాయి. ఏం చేస్తారంటే యెస్. యెస్. మీకు రిసర్చ్ అని ఉంటుంది జనరల్‌గా. కొత్తవి ఇన్వెన్షన్స్ ఫైండ్ చేయడానికి అవన్నీ చేస్తూ ఉంటారు. మీకు వాటిల్లో ఇంట్రెస్ట్ ఉన్నా, వాటిల్లో ఇంటర్న్స్ కూడా ఫ్యాకల్టీ అండర్‌లో ఇంటర్న్స్ చేయొచ్చు. అండ్ సపోజ్ మీకు నాట్ ఓన్లీ జస్ట్ సబ్జెక్ట్. మీకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. దాంట్లో ఇంకా డెప్త్‌కెళ్ళాలనుకుంటున్నారు. అది ఔట్ ఆఫ్ సిలబస్. ఫ్యాకల్టీ హాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దట్. ఇండియాలో నాకు తెలిసి ఐఐటీ ఫ్యాకల్టీకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్. దే కెన్ హెల్ప్ యూ ఇన్ ద గ్రోత్ అండ్ ఆల్సో యూ కెన్ హావ్ వర్క్ ఆన్ దట్ అండ్ యూ కెన్ గెట్ పేటెంట్స్ అని ఉంటాయి. అంటే నువ్వు ఒక ఇన్వెన్షన్ చేయొచ్చు. అవన్నీ చేస్తారు చాలా మంది. ఫ్యాకల్టీ వెరీ హెల్ప్‌ఫుల్ ఇన్ దట్. ఓకే అన్న. థాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్
ప్రెజెంట్ అయితే తెలిసిందే నీకు కూడా ఎగ్జామ్ సీజన్ ఇస్ స్టార్టెడ్ ఇన్ అవర్ ఏపీఎన్టీఎస్. Yeah. చాలా మంది బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జేఈఈ మెయిన్స్ అయితే 22 స్టార్ట్ అయిపోతుంది. Yeah. సో వాట్ దే ఆర్ ది మేజర్ టిప్స్ యూ వాంట్ టు గివ్ ఫర్ ది స్టూడెంట్స్? మెయిన్స్కి వచ్చేసరికి జనరల్గా మెయిన్స్ 3 hours ఉంటుంది కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్మ్. చెప్పాలంటే ఇంకా ప్రిపరేషన్ టైం లేదనుకోండి ఫస్ట్ అటెంప్ట్కి. ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాక్సిమం కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయండి ఎగ్జామ్. కెమిస్ట్రీ ఎందుకంటే ఓకే. ఈజీ స్కోరింగ్ అండ్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది మీకు. మీకు ఒక ఎగ్జామ్‌లో ఒక అవును. సైకలాజికల్‌గా ఫీలింగ్ వస్తుంది. లైక్ 1 అవర్‌లోనే ఇంత క్వెషన్స్ సాల్వ్ చేశా. మీకు ఒకవేళ హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మ్యాథమెటిక్స్ జనరల్‌గా లాస్ట్‌లో పెట్టండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ విల్ టేక్ ఎ మోర్ టైమ్ టు సాల్వ్ ఎ క్వెషన్. లైక్ ఒక క్వెషన్ చేయడానికి 2, 3 మినిట్స్ తీసుకుందనుకోండి స్టార్టింగ్‌లోనే. మీరు స్టార్టింగ్ అది స్టార్ట్ చేశారనుకోండి మీకు డీమోటివేషన్ వస్తుంది. లైక్ 1 అవర్ అయింది. ఇంకా 10 క్వెషన్స్ అయ్యాయి. 20 క్వెషన్స్ అయ్యాయి. మీకు అవును. ఓవరాల్ అవును. ఎగ్జామ్ పెర్ఫార్మన్స్ పడిపోతుంది అలాగా. మెయిన్ అది చూసుకోండి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే దే విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు ది మ్యాథ్స్ ఎగ్జామ్ యాహ్! అండ్ లెస్ ప్రిఫరెన్స్ టు ది అదర్ సబ్జెక్ట్స్. యాహ్! సో, ఈ విధంగా చేయడం వల్ల ఏమైనా స్కోర్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? లేకపోతే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? జనరల్‌గా కంపేర్ టు ఆల్ 3 సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ పేపర్ మ్యాథ్స్ డిఫికల్ట్‌గా ఉంటది పేపర్ జనరల్‌గా. మా ఇయర్‌లో కూడా మ్యాథ్స్ అడ్వాన్స్ లెవెల్‌లో ఇచ్చేసారు మెయిన్స్ పేపర్ కూడా. ఓహ్! అందుకే సో, జనరల్‌గా చెప్పాలంటే కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. కెమిస్ట్రీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్ ఉంటాయి. మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. టెక్స్ట్ బుక్‌లో ఒక లైన్ తీసుకొని సేమ్ హ్మ్. క్వెషన్ ఇచ్చేస్తారు మెయిన్స్‌లో. కెమిస్ట్రీ అయితే. హ్మ్. కెమిస్ట్రీ మెయిన్‌లీ ఈజీ స్కోరింగ్. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుంచి వస్తది. ఎన్‌సీఈఆర్‌టీ ఆర్ మన స్టేట్ బోర్డ్ కూడా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫాలో అవుతుంది. జస్ట్ బ్రాండింగ్ ముందు మారుతుంది. సేమ్ బుక్కే. అది లేదంటే ఫిజిక్స్ కూడా మ్యాథమెటిక్స్ మీకు చాలా వాస్ట్ టాపిక్ కదా. ఒకే టాపిక్‌లో డిఫరెంట్ సపోజ్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ అన్ని కలిపి ఇచ్చేస్తారు ఒకే క్వెషన్‌లో. సో, మీకు డిఫికల్ట్‌గా ఉండొచ్చు జనరల్‌గా. సో, అన్న నువ్వు ఇందాక చెప్పావు కదా! లైక్ సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు నీ మెయిన్స్ అనేది. యాహ్! టు ఎంటర్ ఇంటూ యువర్ డ్రీమ్ కాలేజ్ ఐఐటీ ఆర్ ఎన్ఐటీ. యాహ్! సో, ఆ 1 ఇయర్‌లో నువ్వు ప్రిపేర్ అయ్యావు అన్నావు కదా! సో, హౌ యూ మేనేజ్ ప్రిపరేషన్ హోల్ ప్రిపరేషన్ ఇన్ దట్ 1 ఇయర్? యాహ్! సెకండ్ ఇయర్‌లో క్లాసెస్‌కి రోజు అటెండ్ అవ్వాలి. మెయిన్ క్లాసెస్ మిస్ మిస్ చేయకండి ఫస్ట్ కాలేజ్‌లో. మీరు హాస్టల్ అంటే ఆటోమేటిక్‌గా అటెండ్ అవుతారు. డే స్కాలర్స్ ఉన్న క్లాసెస్ అటెండ్ అవ్వండి. సెకండ్ ఇయర్‌లో క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ అయిపోతూ ఉంటుంది మీకు. రిమైనింగ్ టైమ్ హోమ్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్స్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ నేను జనరల్‌గా యూట్యూబ్‌లో వన్ షాట్స్ చూసేవాడిని కాన్సెప్ట్ కవర్ చేసుకోవడానికి. డోంట్ గివ్ మోర్ టైమ్ ఇన్ కాన్సెప్ట్ లైక్ సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ ఛానెల్స్ నుంచి చూసి టైమ్ వేస్ట్ చేసుకోకుండా కొన్ని కాన్సెప్ట్ చూసాక పీవైక్యూ బుక్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఒక 10 ఇయర్స్, యెస్. 20 యెస్. ఇయర్స్. ఫస్ట్ ఇయర్ నేను మాక్సిమం అవే సాల్వ్ చేశా. మీకు జనరల్‌గా ఒక 96, 97 పర్సెంటైల్ కావాలంటే ప్రీవైక్యూస్ ఆర్ మోర్ థాన్ ఎనఫ్. ఓకే. థాంక్ యూ అన్న. యాహ్! దట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. చాలా మంది పీవైక్యూస్ చేయడం కన్నా వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్‌లో చేసుకోవడం బెటర్ అనుకుంటారు బిట్స్ అనేవి. యాహ్! కాలేజ్ వాళ్ళ బట్ అది కూడా మెటీరియల్ కాలేజ్ వాళ్ళ మెటీరియల్ ఎప్పుడు బెస్ట్ అంటే మీకు 2 ఇయర్స్ ఫుల్ డెడికేటెడ్ టైమ్ ఉంటే మీకు 99 ప్లస్ పర్సెంటైల్ కావాలి. నీకు అండర్ 1000 ర్యాంక్, అండర్ 2000 ర్యాంక్ అప్పుడు కావాలంటే కాలేజ్ మెటీరియల్‌కి ఎక్కువ ఫోకస్ చేయండి. మంచి ర్యాంక్స్ వస్తాయి. థాంక్ యూ అన్న. సో, చూసారుగా సక్సెస్ అవ్వాలని మనసులో గట్టిగా ఉంటే ఏది ఇంపాసిబుల్ కాదు. అండ్ ఎప్పుడు చెప్తూనే ఉంటా ఇట్స్ ఆల్‌వేస్ యూ వర్సెస్ యూ అండ్ సో, బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. సో, థాంక్స్ అన్న మనందరం వాళ్ళ కోసం ఇంత టైమ్ స్పెండ్ చేసావు. నీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చావు. అందరిని గైడ్ చేయడానికి స్టూడెంట్స్‌ని. అండ్ థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ అదర్ సెషన్ విత్ యూ. అండ్ థాంక్ యాహ్! యూ సో షూర్. మచ్ ఫర్ గివింగ్ ది గైడెన్స్ ఫర్ దెమ్.